ఎవరన్నా పొద్దు పొద్దుగాల వాకింగ్ చేస్తే వాళ్ళ పానమే బాగుంటుంది. అదే అధికారంలో ఉన్న మంత్రులు మార్నింగ్ వాక్ చేస్తే జనాల జిందగీలు బాగుంటాయి. అకో గట్లెట్లా అంటారా? అది అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిటీకి పోయి మంత్రి పొన్నం గారి మార్నింగ్ వాక్లో జరిగిన ముచ్చట్లు చూడాలి. చలో హుస్నాబాద్. ఏం లేదుల్లా, మామూలు జనాలు మార్నింగ్ వాక్ అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తుంటారు కదా. కానీ మంత్రులు చేసే మార్నింగ్ వాకులు 2 in 1 లెక్క నడుస్తుంటాయి. ఓ దిక్కు మార్నింగ్ వాక్ చేసుకుంటే ఇంకో దిక్కు జనాల సమస్యలకు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా పరిష్కారాలు చూపెడుతుంటారు. మంత్రి పొన్నం సార్ కూడా అదే పని చేస్తుంటాడు కుదిరినప్పుడల్లా. ఇక నిన్న పొద్దుగాలనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్నింగ్ వాక్ చేద్దామని బయలుదేరిండు. ఇక మంత్రి సార్ మార్నింగ్ వాక్ అంటే సోలోగా రాలేడు కదా. కార్లో కూర్చుంటే కాన్వాయ్ ఎంట వచ్చినట్టు కాలినడకన వస్తే కార్యకర్తలు, అధికారులు, పోలీసు వాళ్ళు అంతా ఎంట నడిచి మార్నింగ్ వాక్ చేసిరు వాళ్ళు కూడా. ఇది చూడు, కూల్ డ్రింక్ సీసాలతోటి తయారైన హెలికాప్టర్ అట. ప్లాస్టిక్ వాడొద్దు అని పబ్లిక్ కు అవగాహన కల్పిస్తేందుకు వాడి పడేసిన సీసాలతోటి చెత్తబండి తయారు చేసిరు హుస్నాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు. ఇక ఈ చెత్తబండిలా ప్లాస్టిక్ కవర్ల నుండి చెత్తగిన వారేస్తే బట్ట సంచులను ఫ్రీగా వంచిపెట్టే ప్రోగ్రామును మంత్రి గారి చేతుల మీదంగా షురూ చేపిచ్చిర్రు. అదైనాక అట్లా పోతుంటే పొన్నం సార్ కంటికి పాతబడ్డ ఓ రేకుల ఇల్లు కానొచ్చింది. ఆ ఇంటి ముంగట ఆగిండు. ఆ ఇంటి ఆమెతో మాట్లాడిండు. వెంటనే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని అక్కడికక్కడనే ఆర్డర్ ఇచ్చిండు. చూపెట్టకపోతే మీరు చెప్పేదాన్ని అందరు చెప్తారు, మనం అందరు చెప్పుకోండి. కావాల్సిన పేపర్ మీరు తీసుకొచ్చి మీరు కూడా 20 మంది వారాసరులు చేసుకుంటున్నారు. ఇట్లా ఏదైనా వాట కనబడితే మీరు ఇస్తారు. అర్హత పేద ఏం సంబంధం, అర్హత అయితే తయారీ. నా ఇలాకాల ఇంకా ఈ పాతి ఇండ్లు ఏంది అనుకుంటో ఏమో కానీ రేకుల ఇండ్లు, పెంకుటి ఇండ్లు కనబడ్డ తానల్లా అధికారులకు చెప్పి అందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయమని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ వేసినట్ట మంత్రి సారు. ఇక అట్లుంటాయి మరి మంత్రులు మార్నింగ్ వాక్ వస్తే జరిగే మంచి పనులు. అందుకే సార్ ఇట్లనే రోజు మార్నింగ్ వాకింగ్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారట హుస్నాబాద్ జనాలు. ఇక ఇట్లా పొన్నం సార్ను ఆదర్శంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలంతా రోజుకో ఊళ్ళే మార్నింగ్ వాక్ చేస్తే మంచిగుండు అనుకుంటారు కావచ్చు. మంచిదే కదా, వాకింగ్ చేస్తే పారం మంచిగా అవుతుంది, పబ్లిక్ పనులు దబ్బునైతాయి. ఉన్నదున్నట్టు ఎవ్వరు చెప్పి అక్కర్ లేకుండా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకు కూడా తెలుస్తుంది. మొన్న మంత్రి పొంగిలేటి సార్ కూడా మార్నింగ్ వాక్ వస్తే అసలు ఇది మార్నింగ్ వాకా ఏదన్నా సభకు పోయే జనాల ర్యాలీనా అనిపించిందట చూసిన వాళ్ళకైతే.